ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి వారి బంధువులు వచ్చినప్పుడు ఆ సిస్టరు కిరాణ్ షాప్కి వెళ్ళి ఎగ్స్ ఇవ్వమని అడిగినప్పుడు ఆ షాప్ సిస్టర్ అడిగిందంట, మీరు ఈ టైంలో ఎగ్స్ తింటారా అని చెప్పేసి. ఈ సిస్టర్ చెప్పిందంట, తింటామమ్మా, ఎందుకు తినొద్దా అంటే ఆ సిస్టర్ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఇవి శ్రమ దినాలు కదా, మనము ఎగ్స్ తినొద్దు, మాంసం తినొద్దు, చేపలు తినొద్దు, అంతేకాకుండా కాళ్ళకు చెప్పులు వేసుకోవద్దు, అంతేకాకుండా ఎలాంటి శుభ కార్యక్రమాలకు వెళ్ళకూడదు. ఈ 40 రోజులు కూడా మనము యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మరణించాడు అని చెప్పేసి బాధపడుతూ ఉండాలి. తలకు నూనె రాసుకోవద్దు, ఇల్లును శుభ్రం చేసుకోవద్దు అని చెప్పేసి చాలా విషయాలు చెప్పిందంట. అప్పుడు ఈస్టర్ అడిగినటువంటి విషయం, మరి ఏం తినాలమ్మా అని చెప్పేసి అడిగినప్పుడు నీళ్ళ చారు చేసుకొని తినాలి, అంతేగాని ఇలాంటివి ఏవి కూడా తినొద్దు అని చెప్పేసి చెప్పిందంట. ఎందుకు తినొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా అడిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మరణించాడు కాబట్టి కృతజ్ఞతగా ఈ 40 రోజులు ఈ విధంగా మనం పాటించాలి అని చెప్పిందంట. చూడండి ప్రియులారా, చాలామంది ఈ రోజుల్లో ఈ విషయాల్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క శ్రమ దినాలు, లెంట్ డేస్ అనేవి ఏ విధంగా వచ్చాయి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, లెంటెన్ అనే పదము నుండి లెంట్ అనేటువంటి పదం వచ్చినట్లుగా మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ యొక్క శ్రమ దినాలను మొట్టమొదటిసారి ప్రారంభించింది ఎవరు అంటే, ఆయన పేరు సెయింట్ ఇరేనియస్. ఆయన AD 130-202 మధ్యలో ఈ యొక్క శ్రమ దినాలను పాటించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక సెయింట్ ఇరేనియస్ అనబడినటువంటి వ్యక్తి RCMకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన దీన్ని ప్రారంభించాడు. అయితే ఆయన ప్రారంభించినటువంటి 47 సంవత్సరాల తర్వాత మరొక వ్యక్తి వచ్చేసి అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది. ఆ మార్పులు చేర్పులకు గురైన తర్వాత దాదాపుగా 75 సంవత్సరాల తర్వాత ఆ యొక్క మార్పులు చేసినటువంటి వ్యక్తి మరణించడంతో మరలా కొన్ని మార్పులు చేసినట్లుగా మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా 75 సంవత్సరాల తర్వాత మరికొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత మరికొన్నింటిని మార్పులు చేర్పులు చేస్తూ రకరకాల పద్ధతులను వాటిలో పెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే AD 1536లో జాన్ కాల్విన్ అనబడినటువంటి దైవ సేవకుడు ఈ యొక్క శ్రమ దినాల పైన తిరుగుబాటు చేసినట్లుగా, ఇది వాక్య విరుద్ధం అని చెప్పేసి ప్రకటించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో గనక ఆలోచన చేసినట్లయితే, క్రైస్తవులుగా దేవుని బిడ్డలముగా మనము శ్రమ దినాలను పాటించకూడదా అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా చెప్పినటువంటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంటుంది. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకుడి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్పేసి ఖచ్చితంగా ప్రభువు చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఘోర సిలువను మోస్తూ గాయాలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా ఈ మాటను ఆ రోజున పలికినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ మాటలో ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఏడవద్దన్నాడు. వాస్తవం ఏంటిది అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చిందే మనందరి పాప దోషముల కొరకు మరణించడానికి ఆయన వచ్చాడు. ఆయన మరణించడము ద్వారానే మనకు పాపము నుండి విడుదల అనేది కలిగినది, మనకు రక్షణ భాగ్యము దొరికినది, దేవునితో తిరిగి సహవాసంలో చేర్చబడినం, ఆయనతో సమాధాన పడేటువంటి అవకాశము దొరికినది, పరలోకంలో మనకు స్థానము దొరికినది, సాతాను చెరలో నుండి మనందరము విడిపింపబడ్డానికి అవకాశం దొరికినది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పని చేయడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆ పనిని జరిగిస్తూ ఉన్నప్పుడు నా కోసం ఏడవద్దు అని చెప్పేసి ఖచ్చితముగా చెబితే 46 రోజుల పాటు క్రైస్తవులు ఈ రోజున చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే, మా కోసం మరణించావా ప్రభువా అని చెప్పేసి కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా, వెంట్రుకలకు నూనె రాసుకోకుండా,
సరైనటువంటి ఆహారాన్ని భుజించకుండా యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఉపవాసం ఉండి యేసుక్రీస్తు ప్రభువారి కోసము దుఃఖిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైనా ఎవరి కోసం దుఃఖిస్తారు అంటే మరణించిన వారి కోసం దుఃఖించడానికి అవకాశం ఉన్నది. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మరణించాడా అంటే మరణించి 3వ రోజున సజీవంగా తిరిగి లేచాడు ఆయన. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు. అందుకే దేవదూతలు ఆ స్త్రీలతో పలికినటువంటి మాట, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచూ ఉన్నారు. చూడండి, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు అని చెప్పేసి బాధపడడంలో ఏమైనా ఉపయోగం ఉన్నదా అంటే ఏమాత్రం ఉపయోగం లేదు. ఆయన కోసం దుఃఖించడంలో ఏమైనా మరి ఉపయోగం ఉన్నదా అంటే ఏమాత్రం ఉపయోగం లేదు. మరి ఎవరి కోసం బాధపడితే, ఎవరి కోసం కన్నీరు కారిస్తే ఉపయోగం ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఖచ్చితంగా చెప్పాడు. మన కోసము, మన కుటుంబాల కోసము, నశించిపోతున్నటువంటి ఆత్మల కోసము, నీ బంధువుల కోసము, నీ స్నేహితుల రక్షణ కోసము నువ్వు కన్నీటి ప్రార్థన చేసినట్లయితే, వారి కోసం ఉపవాసం ఉన్నట్లయితే, బంధింపబడినటువంటి వారి కట్లను నువ్వు విప్పినట్లయితే అప్పుడు ఉపయోగం ఉంటుందండి. ప్రభువు చెప్పినటువంటి మాట అదే. యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఏడవమని చెప్పలే, మన కోసం ఏడవమన్నాడు, మన కుటుంబాల కోసం ఏడవమన్నాడు. కానీ చాలామంది చేసేటువంటి పని ఏమిటి అంటే దేవుడు చెప్పిందేమో చెయ్యరు, చెయ్యొద్దు అని చెప్పిన దాన్నేమో పాటిస్తూ ఉంటారు ఆచారముగా. అవి ఏ ఆచారమైనా కానీ ఇప్పుడు ప్రస్తుతము ఈ యొక్క శ్రమ దినాలు అనేటువంటి ఆచారములో దేవుడు చెప్పాడా అంటే ఖచ్చితంగా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మీరు చెయ్యొద్దు అని చెప్పినాడు. నా కోసం ఏడవద్దు అని చెబితే ఆయన కోసం ఏడవడంలో ఉపయోగం ఏమున్నది? ఆయన కోసం బాధపడడంలో మనకొచ్చే ఫలితం ఏమీ లేదు. మన కోసం బాధపడినట్లయితే, మీ పిల్లల కోసం కన్నీటి ప్రార్థన చేసి వారిని రక్షణ మార్గంలోనికి నడిపించినట్లయితే మీ కుటుంబం మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుంది. నీకు తెలిసినటువంటి వారి గురించి, నీ బంధువుల గురించి, నీ స్నేహితుల గురించి కన్నీటి ప్రార్థన చేసి దేవుని వైపునకు వారిని మళ్లించినట్లయితే దేవుని మెప్పును నువ్వు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇలాంటి ఆచారాలు పాటించడం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉన్నది, అన్యజనములు పాటించే ఆచారములను మనం పాటించొద్దంట. వారు దినములను లెక్కిస్తూ ఉంటారు, ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు అని చెప్పేసి. మనం ఆ విధంగా ఉండొద్దు. ఎందుకంటే మనకు అన్ని రోజులు మంచివనే దేవుడు చెప్పినాడు. అది అమావాస్య అయినా సరే, పుణ్యమైనా సరే, మరొకటైనా సరే. మనకు శ్రమ దినాలు అనేవి లేవు. దేవుడిచ్చిన రోజులన్నీ మంచివే. చూడండి, నువ్వు 40 రోజులు మాంసం తినకుండా ఆ తర్వాత మానేస్తావా అంటే మానేయవు, తర్వాత మళ్ళీ తింటూనే ఉంటావు. అంటే నీ భక్తి 40 రోజులేనా? 40 రోజుల భక్తినే దేవుడు కోరుకుంటూ ఉన్నాడా? చాలామంది ఈ 40 రోజులు చెప్పులు కూడా వేసుకోవద్దంట, ఆ తర్వాత బ్రాండెడ్ చెప్పులు వేసుకుంటూ ఉంటారు. అంటే నీ భక్తి 40 రోజులకు సంబంధించిందేనా? దేవుడు దాన్నే కోరుకుంటూ ఉన్నాడా? ఈ 40 రోజులు బెడ్ మీద కూడా పడుకోవద్దంట, నేల మీదనే పడుకోవాలంట. ఇవన్నీ కూడా మనుషులు కల్పించినటువంటి ఆచారములు. వాటిని పాటించడం వల్ల, వాటి ప్రకారం మన బ్రతుకును మార్చుకోవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనుషులు చెప్పే కట్టుకథలకు విలువిస్తూ ఉన్నామా? మనుషులు చెప్పినటువంటి పద్ధతులకు విలువిచ్చి వాటి ప్రకారం జీవిస్తూ ఉన్నామా? లేదంటే వాక్యాన్ని ధ్యానించి దేవాది దేవుడు మనకు తెలియపరిచినటువంటి విషయాలకు మనం లోబడుతూ వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకొని దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. దేవుడే నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పినప్పుడు దేవుని కోసం ఏడవడంలో ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఒకసారి ఆలోచించి మనం సరైన నిర్ణయాన్ని తీసుకొని ఈ ఆచారాలకు దూరంగా, ఇలాంటి కట్టుబాట్లకు దూరంగా, వాక్యానికి దగ్గరగా, వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకొని దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉన్నట్లయితే దేవుడు తన రాజ్య వారసులుగా మనల్ని చేయడానికి అవకాశం ఉంటుంది.
మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందామా?